యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచన భాగం. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు నతానీయేలు మనకు కనిపిస్తూ ఉన్నారు. నతానీయేలు ఫిలిప్పుతో మాట్లాడుతూ 45వ వచనములు అంటాడు, ఎవరిని గూర్చి ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పగా, నజరేయుడనే యేసు అని ఎప్పుడైతే అన్నాడో, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, రావడానికి ఛాన్స్ ఉందా, రావడానికి అవకాశం ఉందా, ఏమిటి నువ్వు చెప్తున్నావు ఫిలిప్పు అని ఫిలిప్పును నతానీయేలు ప్రశ్నించగా, ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు, వచ్చి చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆనాటి ప్రజలు నజరేతును గూర్చినటువంటి ఇలాంటి అపోహలతో, ఇలాంటి అవగాహనలతో ఆ ప్రాంత ప్రజలు, ఆనాటి ప్రజలు ఉన్నారు? నజరేతుని గురించి మంచిగా ఎందుకు వాళ్ళు అనుకోవట్లేదు? మంచిగా నజరేతును ఎందుకు గుర్తించట్లేదు అనే దాని గురించి మనం ప్రశ్న వేసుకుంటే, ఈ పక్షముగా నజరేతును గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నజరేతు అంటే గలిలయలోని ఒక ప్రాంతము, గలిలయ పట్టణములోని ఒక ప్రాంతము నజరేతు. చూడండి, మొదటి రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటవని ఆనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఏ పట్టణాలంటే 11వ వచనం చదివితే, సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను, గలిలయలో ఉన్నటువంటి 20 పట్టణములను హీరాముకు గిఫ్ట్గా ఇచ్చాడు. తూరు రాజైన హీరాముకు గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్గా ఇచ్చినప్పుడు సొలొమోను నాకు ఇచ్చినటువంటి పట్టణాలు ఎలా ఉన్నాయో నేను వేచి చూడాలని వెళ్ళి ఆ 20 పట్టణాలను కూడా సంచరించి చూచినప్పుడు అవి అతని దృష్టికి అనుకూలముగా కనబడలేదు. కాబట్టి వాటికి కాబూల్ అని పేరు పెట్టాడు. ఎవరు? హీరాము. పుట్టినట్లో కాబూల్ అంటే నిష్ప్రయోజనమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలిలయ ప్రాంతాలు ఎలాంటివండి? నిష్ప్రయోజనమైనవి. అరే, 20 పట్టణాల్లో ఒకటైనా మంచిదై ఉండదా? పట్టణం అండి దేన్ని అంటారు? విశాఖపట్నం, లేకపోతే చెన్నై, ముంబై, మహాపట్నం, ఇలాంటి పెద్ద పెద్ద నగరాలని పట్టణాలు అంటారు. ఒక క్యాపిటల్ సిటీలనే హీరాముకి ఇస్తే ఆ హీరాము వాటిని నిష్ప్రయోజనమని తీసి పడవేశాడు. కాబట్టి గలిలయ ప్రాంతాలంటే నిష్ప్రయోజనమైనవిగా ప్రజల దృష్టిలో ఉండిపోయాయి. రెండవదిగా మత్తయి సువార్తలో 4వ అధ్యాయము చూడండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయము
16వ వచన భాగం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియును దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగండి? ఎలాగా? జెబూలూను నఫ్తాలి యొర్దాను ఆవలనున్న అన్యజనులు నివసించు గలిలయ. అన్యజనులు నివసించు గలిలయ, చీకటిలో ఉన్నవారు, గాఢాంధకారములో ఉన్నవారు, మరణ ఛాయలలో ఉన్నటువంటి ప్రదేశాలు గలిలయ అనగా. ఆ ప్రదేశాలు, ఆ ప్రాంతాలు ఆ విధమైనవి. యేసు క్రీస్తు వచ్చుట ద్వారా గొప్ప వెలుగును వారు చూచిరి. దేవునికి స్తోత్రం. మొదటిగా నిష్ప్రయోజనమైనవి, రెండవదిగా ఉపయోగము లేనటువంటి, ఎన్నిక లేనటువంటి ప్రాంతాలు. మూడవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ అధ్యాయము 51వ 49వ వచనం. అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహం శాపగ్రస్తమైనదని. దేవునికి స్తోత్రం. గలిలయ ప్రజలను ఏమంటున్నారండి? ధర్మశాస్త్రం ఎరుగని వారు, నాలెడ్జ్ లేని వారు, శాపగ్రస్తులు. వీళ్ళు గలిలయ ప్రాంతాల్లో ఉన్నవారు. నీవును గలిలయుడువా? 52వ వచనం. వారు నీవును గలిలయుడువా? విచారించు చూడము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిది. అవును, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు. ఆయన బెత్లెహేములో పుట్టాడు, యోధా బెత్లెహేములో. ఇది గలిలయలో నజరేతు, వాళ్ళ నివాసము, కాపురం అన్నది. ఆయన నజరేతు వాడు అనబడ్డాడు. ధర్మశాస్త్రం ఎరగని శాపగ్రస్తులైన ప్రజలుగా వాళ్ళ సమాజం చూసింది ఆ రోజుని. ఇంకొకటి ఏంటంటే, 4వదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం. 13వ అధ్యాయం మొదటి వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. గలిలయులు బలర్పిస్తూ ఉంటే ఆ బలితో పాటు గలిలయులను కూడా నరికించేసాడంట. ఎవరు? పిలాతు గలిలయులైన కొందరిని వారి బలులతో పాటు నరికించేసేవాడంట, అర్పించేసేవాడంట. గలిలయులు అనగా అమాయకపు ప్రజలు. వాళ్ళకి మోసం అంటే తెలియదు, వాళ్ళకి మర్మము తెలియదు, వాళ్ళు అమాయకులు, చిన్న చూపు చూడబడుతున్నటువంటి ప్రజలు. ఇంకొక వాక్యము యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత యూదులు ఆయనను యేసును చంపవెదకి యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం. యూదులు అంటండి యేసయ్యను చంపాలని వెతుకుతూ ఉన్నారంట. ఆయన తప్పించుకోవడానికి, వాళ్ళ బారి నుంచి రక్షింపబడడానికి ఎక్కడికి వెళ్ళాడైనా? గలిలయకు.
యూదులు గలిలయకు వెళ్ళి ఆయన చంపలేరా? చంపలేరు. కారణం ఏంటంటే గలిలయులు అంటే అందరికీ భయం. వారు మోటువారు, మొరటివారు, కొట్టడమే వాళ్ళకి తెలుసు. ఇలాంటి దాంట్లోంచి మంచి రావటం ఏంటయ్యా? ఇలాంటి ప్రదేశాల్లోంచి మంచి రావటం ఏంటయ్యా? రాగలదా? మన పక్కనే ఒక ఊరుంది, అందరికీ తెలుసు, పేరు చెప్పక్కర్లేదు. వాళ్ళ రోడ్డు మీద మయంగా బండి ఎట్టుకుని నుంచున్నారు అనుకోండి, మనం ఆరును కొట్టకుండా తప్పించుకుని వెళ్ళాలి. ఒకవేళ ఆరును కొట్టి తప్పుకోమంటే ఏం చేస్తారండి? మీకు తెలీదా? కొడతారండి. ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రాంతం గురించి మనకి ఎటువంటి అవగాహన ఉంది? వాళ్ళు మంచోళ్ళు కాదు, ఆ ఊరు మంచిది కాదు, అవునా కదా? ఏమంటే ఒక ఊరికి, ఒక ప్రాంతానికి ఎవరిని బట్టి పేరు వస్తుందంటే అందులో నివాసం చేసే ప్రజలను బట్టి. అవునా కదా? చెప్పండి. అందులో నివాసం చేసే ప్రజలను బట్టి. బీహార్ పేరు చెప్తే అందరూ భయపడిపోతారు. కారణం ఏంటి? వాళ్ళు భయంకరమైనటువంటి అకృత్యాలు చేస్తూ ఉంటారు. బీహార్ నుంచి ఏదైనా మంచిది వచ్చిందనుకోండి, అందరూ ఆశ్చర్యపడతారు. మంచిది రాగలదా ఈ ప్రాంతం నుండి? కాబట్టి నజరేతుకు కూడా అటువంటి గుర్తింపే. నజరేతు కూడా ప్రజల దృష్టిలో మంచిది కాదు అని ముద్రపడిపోయింది. ఇక్కడ నతానియేలు కూడా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, వచ్చి చూడమన్నప్పుడు ఏం జరిగిందో చదవండి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఏ కపటమును లేదని దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊరు మంచిది కాదంటావా అని చెప్పి అనలేదు. ఈ నతానియేలు ఇశ్రాయేలీలలో ఇటువంటి వాడు. ఏముందమ్మా ఇక్కడ? ఇశ్రాయేలీలో ఏ కపటమును. దేవునికి స్తోత్రం. ఇతని యందు ఏ కపటమును లేదు. ఎన్నో వచ్చినండి? 47. తన యొద్దకు వచ్చుడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును. నజరేతు గురించి చెడ్డగా మాట్లాడినా యేసు ప్రభువారు ఆ వ్యక్తిని అభినందిస్తున్నాడు. ఎందుకంటే అతడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు, నిజం మాట్లాడుతూ ఉన్నాడు. కపటము లేని మనిషి ఈ వ్యక్తి అని చెప్పేసి అతన్ని అభినందిస్తూ ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ ముందు మనము ఏ లక్షణాలైతే చెప్పుకున్నామో ఈ లక్షణాలకి భిన్నముగా నజరేతు, గలిలయ ప్రాంతాలని యేసయ్య మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 10వ వచనమా 9 నుంచి చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు కనబడకుండా ఒక మేఘము ఆయన పరమునకు వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి, ఎవరు? పై వచనాల్లో ఉంది, గలిలయ మనుషులారా అంటుందా దూత. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? అర్థమైందండి. ఇక్కడ యేసు ప్రభు వారికి
ఎంతోమంది ఉపకారం పొందుకున్నారు యేసు ప్రభు వల్ల, ఎంతోమంది లబ్ధి పొందుకున్నారు యేసయ్య వల్ల. కానీ ఆయనకి వీడుకోలు పలికేటప్పటికి మాత్రం ఎవరూ లేరు. ఎవరున్నారండి? గలిలయ మనుషులు. ఎవరి దృష్టిలో అయితే శాపగ్రస్తులుగా ముద్రపడిపోయారు, నిష్ప్రయోజనమని గుర్తించబడ్డారు, చీకటిలో అంధకారంలో జీవిస్తూ ఉన్నారు, సమాజం చేత చిన్న చూపు చూపబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోనికి యేసయ్య ప్రవేశించాడు, ఎప్పుడైతే వారి ప్రాంతాల్లో ఆయన సంచరించాడు, నిష్ప్రయోజనమైన గలిలయ ప్రాంతాలు ప్రయోజనకరంగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా కొన్ని ఊర్ల పేర్లు చెప్తే భయపడిపోయే పరిస్థితిలోకి అప్పుడు వారు యేసయ్యను నమ్ముకున్న తర్వాత, మార్పు చెందిన తర్వాత ఆ ప్రాంతాల్లో నిర్భయముగా తిరుగుతున్నారు జనులు. ఆ ప్రాంతాల గురించి మంచిని వింటున్నాం మనం. కారణం ఏంటంటే ఆ ప్రాంతాల్లో యేసయ్య వెలుగు ఉంది, ఆ ప్రాంతాల్లో యేసయ్య ఉన్నాడు, ఆ మనుషులలో యేసయ్య ఉన్నాడు. వారు మార్పు చెందారు, దుర్మార్గులు సన్మార్గులుగా మారిపోయారు. యేసు ఎవరి జీవితాల్లో అయితే ఆయన ప్రవేశిస్తాడో వారిలో నుండి మనము మంచిని చూడగలుగుతాము. ఇక్కడ గలిలయ మనుషులు యేసు ప్రభువారు వెళ్ళిపోయినా కానీ ఇంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళు దేవదూత వచ్చి చెప్తూ ఉంది, ఎందుకు మీరు ఆకాశం వైపు చూచుచున్నారు? ప్రభునందు ప్రియులారా, ప్రయోజనకరమైన మనుషులుగా మారిపోయారు వాళ్ళు. యేసు ప్రభువారికి వీడుకోలు చెప్పేవారుగా, యేసు ప్రభువారిని విడిచి ఉండలేని వారిగా ఈ గలిలయ ప్రజలు మంచిది రాగలదు యేసు ప్రభువారు నిరూపించాడు. గలిలయలో నుండి మంచిని చూడాలనుకుంటున్నారు కదా మీరు, చూడండి ఈ మనుషులను, ఈ ప్రజలను చూడండి. ఆయన పునరుద్ధారుడైన తరువాత కూడా ముందుగా ఆయనను కలుసుకోవడానికి వెళ్ళిన వారు గలిలయ మనుషులే, గలిలయ ప్రజలే. కాబట్టి మనం చర్చికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే సరిపోదు. యేసు ప్రభువారు మన జీవితంలోనికి రావాలి, అప్పుడే మన జీవితాలు మార్పు చెందుతాయి. దేవునికి స్తోత్రం. ఇదిగో హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి ఆయన తట్టుచూ ఉన్నాడంట. ఎవరు ఆయన స్వరము విని తలుపు తెరుస్తారు వారిలో ఆయన ప్రవేశించి, ఆ తర్వాత ఏం రాయబడింది? ప్రకటన 3వ అధ్యాయంలో ఉంటుంది, నేను వారితో కలిసి సంతోషిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మన జీవితంలోనికి వస్తే సంతోషము. మనకెన్ని అప్పుల భారాలున్నా, నెమ్మది లేకుండా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, యేసయ్య మన జీవితంలోనికి వస్తే ఆ సంతోషము వేరుగా ఉంటుంది. యేసయ్య సన్నిధికి వస్తున్నాం మనం, మంచిదే, కానీ ఆయన మనలోనికి రావాలి. ఫిలెమోను పత్రికలో ఒనేసిము మనకు కనపడతాడు. ఒనేసిము గురించి పౌలు గారు ఫిలెమోనుకి ఏం చెప్తాడంటే, ఇతడు నీకు మునుపు నిష్ప్రయోజనమైన వాడు. ఇతడు ఎలాంటి వాడండి? మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ప్రయోజనము లేనివాడు. యేసయ్యను నమ్ముకున్నాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన చింటూ ప్రభులో ఉన్నాడంటే ఈ ఘనత యేసు రత్నం గారిది కాదు, మా చెల్లిదే. ఏమండి? బిడ్డల్ని చక్కని క్రమశిక్షణ, దేవునికి స్తోత్రం, గౌరవప్రదముగా చక్కని కుటుంబముగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనలో నుండి లోకము మంచిని చూడాలి. కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తే భయపడుతూ ఉంటారు జనాలు. కారణం ఏంటి? ఆ వ్యక్తి మంచోడు కాదు. పౌలు గారు పేరెత్తితే భయపడిపోయారు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథం.
పౌలు గారి పేరెత్తితే భయపడిపోయేవారు. తరువాత ఆయన మార్పు చెందిన తర్వాత అందరూ కూడా ఆయనను ప్రేమించారు, మంచిని చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రిస్మస్ శుభవేళల్లో, ఈ సందర్భములో ప్రభువు మన జీవితంలో సంచరిస్తే, మనలో నుండి ఈ లోకము మంచిని చూడగలిగితే అదే గొప్ప క్రిస్మస్. మార్పు చెందని ప్రతి వ్యక్తి ఒక నజరేతు, ఒక గలిలయ ప్రదేశము, ఒక గలిలయ ప్రాంతము, అది యేసయ్యకు సొంతమైనప్పుడు ఏమైపోద్దండి? ప్రయోజనకరం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ప్రైజ్. ఒక్క నిమిషం. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. ఒక్క నిమిషం. ఆ 30 వచ్చిన భాగం. 30. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి. ఇక్కడ చూసారా, రోమీలు ఎవరండి? అవిధేయులు. రోమీలు అంటే ఎవరు? అవిధేయులు. గత కాలమందు. అయితే 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. 16వ అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గత కాలమందు అవిధేయులైనటువంటి రోమీలు దేవుని వాక్యముతో చేత ఎప్పుడైతే కట్టబడ్డారో, పౌలు అంటున్నాడు, మీ విధేయత అందరికీ ప్రచురమైనది, అందరికీ తెలిసిపోయింది. రోమీలంటే ఎవరు అంటున్నారు ఇప్పుడు? విధేయులు. రోమీలంటే ఎవరు? గతకాలం మంది ఏమనుకునేవారు? అవిధేయులు అనుకునేవారు. అలాగే కొరింథీయుల గురించి ఏం చెప్పుకుంటున్నారు? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనము ఆఖరి లైన్. 2వ వచనము ఆఖరి లైన్. అయితే మీ ఆసక్తిని చూచి అనేకులు దేవుని స్తోత్రం చెల్లించండి. కొరింథీయులు ఎవరంట? ఆసక్తి కలిగిన వారు. ఆసక్తి కలిగిన వారు కొరింథీయులు. వారి ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడ్డారు. పై వచనాల్లో చూస్తే సంవత్సరము నుండి అఖయ సిద్ధపడి ఉన్నది. ఏమని రాయబడి ఉందండి? సంవత్సరము నుండి అఖయ సిద్ధపడి ఉన్నది. కొరింథీకి ముఖ్య పట్టణము అఖయ. అఖయనే మార్చేశారు వీళ్ళు. పైగా కింద వచనాలు చూస్తే మేమేమీ చెప్పవలసిన అవసరం లేదంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్ర. వీళ్ళందరూ ఎలా మారారు? ఒక రోమీలు, ఒక కొరింథీయులు, ఒక తెస్సలోనికయులు. దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యము వారి జీవితాల్లోనికి వెళ్ళడం ద్వారా ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడు కాడు అని కొన్నేళ్ళతో రాయబడను చెప్పబడుతుంది. మనము కొందరిని ద్వేషిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారిలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యము వారిలోనికి వస్తే వారు మనకంటా గొప్పవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి యేసు సంచరించిన గలిలయ ప్రాంతాలు ప్రయోజనకరమైనవిగా మారిపోయాయి. ఒకప్పుడు ఆ ప్రదేశాల పేర్లు చెప్పుకోవడానికి అభ్యంతరపడేవారు, కానీ ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే నజరేయుడైన యేసు నామములో అంటూ ఉన్నాం. పేతురు యోహానులు శృంగారపు దేవాలయం దగ్గర నజరేయుడైన యేసు నామమును ఆజ్ఞాపిస్తున్నాం, లేచినడు అంటారు. ఒక వ్యక్తికి స్వస్థత కలగడానికి కూడా నజరేతును మనము ఉపయోగించుకుంటున్నాం. కారణం ఏంటంటే యేసు ఆ ప్రదేశాలను మరణకరమైన, చీకటిలో ఉన్న, అంధకారములో ఉన్న ఆ ప్రదేశాలను వెలుగుమయం చేశాడు. దేవునికి స్తోత్రం. లెమ్ము తేజరి లెమ్ము, నీకు వెలుగు వచ్చున్నదన్న ప్రవచనం యెషయా గ్రంథంలో 60 అధ్యాయంలో లేక 61 అధ్యాయంలో. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సంగమా, మన గురించి ఈ లోకం ఏం చెప్పుకుంటుంది? మన మార్పు ఎలా ఉంది? మనలో ప్రభువును చూడగలుగుతూ ఉన్నారా? మనలో నుండి మంచి వస్తువు ఉందా? ఈ వాక్యము ద్వారా మనం మార్పు చెందితే అదే నిజమైన క్రిస్మస్. లేకపోతే ఎంత ఖర్చు పెట్టినా, ఎంత సమయం దేవునిలో గడిపినా, ఎన్ని మీటింగ్స్కు తిరిగినా చూడండి ఖాళీ ఉండలేదు. ప్రతిరోజు ఎక్కడో దిక్కి మీటింగ్ వెళ్ళి మంచిదే, వెళ్ళమని చెప్తూ ఉన్నాం. కానీ మనం మార్పు చెంది వెళ్ళాలి. అది మార్పు చెంది మన గురించి జనాల్లో, ప్రజల్లో ఉన్న అపోహ తొలగిపోవాలి. పలానా ఉండ్రువారి గ్రూపు ప్రజలు ఎలాంటి వారంటే మనలను గురించి చుట్టుపక్కల గ్రామాల వారు సాక్ష్యం ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగ మనము మార్పు చెందుదాం. ఇంకెవరైనా మార్పు చెందకపోతే మార్పు చెంది ఒక ఆశీర్వాదకరమైన గ్రామముగా, ఒక దీవెనకరమైన గ్రామముగా, మనలను బట్టి అందరూ సంతోషించులాగున మనం మార్పు చెందుదాం. మరి అటువంటి కృప, దీవెన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.